ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, దావీదు గారి కుమారుడైన సొలొమోను గారు ఈ సామెతల గ్రంథాన్ని రాశారు. ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనములో ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనబడుతుంది. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ఈ లోకములో ఉన్న ప్రజలు ధనం సంపాదించాలని, బంగారం సంపాదించాలని, వెండి సంపాదించాలని, ఉద్యోగం సంపాదించాలని, ఆస్తులను సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, జ్ఞానము సంపాదించిన నరుడు ధన్యుడు అని వాక్యంలో రాయబడి ఉంది. 14వ వచనంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు అని వాక్యంలో రాయబడి ఉంది. జ్ఞానమును సంపాదించుకోవాలి. ఎందుకనగా ఈనాడు ప్రజలు జ్ఞానమును నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి జ్ఞానము చాలా అవసరం. సొలొమోను గారు చెప్తారు, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేవియో దానితో సాటి కావు అని వాక్యం చెప్తుంది. జ్ఞానము చాలా విలువైనటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, జ్ఞానము కలిగిన వ్యక్తి ఇతరులను రక్షించును అని వాక్యం చెప్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని వాక్యంలో రాయబడి ఉంది. జ్ఞానము ద్వారా అనేక మేలులు దొరుకుతాయి. అయితే మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలమేది? జ్ఞానము ఎక్కడ ఉంది? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది, బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని వాక్యం చెప్తుంది. జ్ఞానము దేవుని దగ్గర ఉంది. ఎందుకనగా జ్ఞానము 2 రకాలు, భూ సంబంధమైన జ్ఞానం, పర సంబంధమైన జ్ఞానం. ఈ భూ సంబంధమైన జ్ఞానం అల్లరితో కూడినటువంటిది, మత్సరముతో కూడినటువంటిది, వివాదాలు కలిగించేటటువంటిది. ఇది భూ సంబంధమైన జ్ఞానం. పర సంబంధమైన జ్ఞానం అది పరిశుద్ధమైనది, పవిత్రమైనటువంటిది, ఇతరులకు మేలు కలుగజేసేది, జీవితాలను బాగు చేసేది. అయితే మరి ఆ జ్ఞానం పొందుకోవాలంటే, ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే, దేవుని దగ్గర ఉన్న జ్ఞానము ఒక వ్యక్తి పొందుకోవాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉన్నటువంటి మాట, మీలో ఎవరికైనా జ్ఞానం లేకపోతే అతడు దేవుని అడుగవలెను. అడుగుట అనగా ప్రార్థించుట. ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందుకోవాలి అంటే
అతడు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరైతే దేవునిని అడుగుతారో అడిగినటువంటి వారికి దేవుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను గారు దావీదు గారి తదనంతరం రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. ఆయన రాజ్య పరిపాలనలోకి వచ్చిన తరువాత గిబియోనులో ఉన్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు. 1000 దహన బలులు అర్పించారు. ఆ రాత్రి ఆ స్థలములో ఉన్నారు. దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యారు. సొలొమోను, నీకేం కావాలో కోరుకో అని అన్నారు. అప్పుడు సొలొమోను గారు దేవుని అడిగాడు, అయ్యా, ఈ ఇశ్రాయేలీల ప్రజల మీద రాజ్య పరిపాలన చేయడానికి నా తండ్రి తరువాత నువ్వు నన్ను ఏర్పాటు చేశావు. ఈ ప్రజలను పరిపాలన చేయుటకు నాకు జ్ఞానం లేదయ్యా, వివేచన లేదయ్యా, తెలివి లేదయ్యా, నాకు జ్ఞానం దయచేయి అని ప్రభువుని అడిగారు. పరిశుద్ధ గ్రంథంలో 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు ఆయనకు జ్ఞానం ఇచ్చారు, వివేచన అనుగ్రహించారు, ఐశ్వర్యం ఇచ్చారు. ఆయన ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఆశీర్వదించారు. సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానము ఈ భూమి మీద ఇంకెవరికి లేదు. అంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. కీర్తి ప్రతిష్టలు దేవుడు అనుగ్రహించాడు. జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం, ఉన్నతమైన స్థాయిలో ఉంటాం. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడు జ్ఞానాన్ని పొందుకుంటాం. ఇక రెండవ మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 98వ వచనం, 99వ వచనం, 100వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి మాట, భక్తుడు అంటున్నాడు, అయ్యా, నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ ఉపదేశములను నేను ధ్యానిస్తున్నాను, నేను అనుసరిస్తున్నాను, నేను పాటిస్తున్నాను. అయితే నీ వాక్యము ధ్యానించుట ద్వారా, నీ ఆజ్ఞలను గైకొనుట ద్వారా, నీ ఉపదేశాన్ని అనుసరించుట ద్వారా నాకు శత్రువులకు మించిన జ్ఞానం కలుగుతుంది. నా బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం నాకు కలుగుతుంది, వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలుగుతుంది. నిజమే, జ్ఞానం కలగాలి అని అంటే దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని వాక్యము మనకు జ్ఞానాన్ని కలుగజేస్తుంది. దేవుని వాక్యము తెలివిని కలుగజేస్తుంది. దేవుని వాక్యము వివేచనను కలుగజేస్తుంది. దేవుని వాక్యము, ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, జ్ఞానమును కలుగజేస్తుంది. అందుకే దేవుని మాటలను మనం వినాలి, వాక్యమును చదవాలి. భూలోకంలో ఒక సామెత ఉంది, పెద్దల మాట చద్దన్నం మూట అన్నారు. ఎందుకంటే దేవుడు కలుగజేసినటువంటి మనుషుల మాటలే ఎంత విలువైనవైతే, శ్రేష్టమైనవైతే, మానవులను కలుగజేసిన దేవుడు, ఈ భూమి ఆకాశములను కలుగజేసిన దేవుడు, ఈ సర్వ సృష్టిని కలుగ చేసిన ఆ దేవుని మాట ఇంకెంత శ్రేష్టమైనది, ఇంకెంత విలువైనది. మన బ్రతుకులు బాగుపడాలంటే, మేలు పొందుకోవాలంటే, ఆశీర్వదించబడాలంటే, జ్ఞానం కలిగి ఉండాలంటే, ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని అనుసరించండి. దేవుడు మీకు విశేషమైన జ్ఞానాన్ని కలుగజేస్తారు. మరొక మాటను కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుదాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము అని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, భయముతో కూడిన భక్తిని మనం చేసినప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇంకా జ్ఞానము లేక నశించిపోతున్న ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయండి, దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. దేవుని వాక్యం చదవండి, దేవుడు జ్ఞానం ఇస్తాడు.
ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ ఇచ్చిన జ్ఞానము చేత శరీర సంబంధంగా మీ కుటుంబాలను కట్టుకోనండి, ఆధ్యాత్మికంగా మీ ఆత్మీయ జీవితాలను కట్టుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు దేవుడు మీకు జ్ఞానమును అనుగ్రహించున్నట్లు ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడల కొరకు ప్రార్థిస్తున్నాను, జ్ఞానమును దయచేయండి నాయన. ఎందుకనగా బాలుడైన సమూయేలు జ్ఞానములో ఎదిగినట్లుగా, వయసులో ఎదిగినట్లుగా, మనుషుల దయలో ఎదిగినట్లుగా, నీ దయలో ఎదిగినట్లుగా మేము వాక్యంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ బిడలందరినీ కూడా అయా జ్ఞానములో ఎదిగే కృప దయచేయండి, జ్ఞానమును అనుగ్రహించండి. అయ్యా నీ వాక్యము చదివి జ్ఞానాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. నీ యందు భయభక్తులు కలిగి జ్ఞానము కలిగి ఉండడానికి సహాయం చేయండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, రుణ బాధలు తొలగించండి, సమస్యల నుండి విడిపించండి, ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. ఆశ్చర్యమైన నీ కార్యములు నీ బిడల జీవితాల్లో జరిగించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.